అత్తమ్మ 2018 బుక్ కూడా ఉన్నది నీ దగ్గర. అవును ఉందిరా. నీకు తెలుసా అత్తమ్మ? ఏంటిదిరా? నువ్వు చెప్పకుండానే నిన్ను చూసి నేను కొన్ని ఫాలో అవుతా. అవునా? ఏంటో తెలుసా అండి, మా అత్తమ్మ దగ్గరికి మేము సమ్మర్ హాలిడేస్కి వస్తుండే మా మేనత్త. సో అత్తమ్మ ఎప్పుడు ఇట్లా ఇక బుక్స్లలో రాసుకుంటుంది నెలకి ఎంత ఖర్చు అయినాయి, అట్లా ఒక ఇయర్ మొత్తం ఖర్చు అయినాయి అనమాట. 2018 బుక్ ఉంది, 2020, 23, ఇది 2024. వచ్చినప్పుడల్లా అత్తమ్మ రాసుకుంటా ఉండే, పక్కన చూసుకుంటా కూర్చుంటా ఉండే. చిన్నప్పటి నుంచి అట్లా అబ్జర్వ్ చేస్తుంటా ఉండే నేను. సో నాకు నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కొంచెం అమౌంట్, కొంచెం సాలరీ వచ్చినా కూడా అడుగుతూ ఉంటారు అనమాట, దీంతో ఇది తీసుకోవాలనుకుంటున్నాను, ఈ గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎట్లా పొదుపు చేయాలి అని చెప్పేసి. నాకు ఆ టిప్స్ అన్నీ కూడా అంటే నేను వచ్చిన అమౌంట్లో, వచ్చిన సాలరీలో కొంతనైనా నేను పొదుపు చేసుకుంటాను అనమాట. ఆ హ్యాబిట్ ఎక్కువ ఉంటుంది. సో అదంతా కూడా అలవాటు నాకు మా మేనత్త దగ్గర నుంచి వచ్చింది. ఈ మంత్ ఎంత ఖర్చు అయినాయి, దాంట్లో మనం ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెట్టినాము, నెక్స్ట్ మంత్ ఏది అవాయిడ్ చేయాలని చెప్పేసి ఒక బుక్లో రాసుకొని చూసుకుంటాను. సో ఇది ఒక మంచి హ్యాబిట్ తెలుసా అత్తమ్మ? ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఎవరికైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్